గాంధీ గారు మాట్లాడుతూ చేవేళ్ళ చెల్లెమ్మ అన్నాడు. మనసు పులకరించిపోతుంటుంది అట్లా నాకు చేవేళ్ళ చెల్లెమ్మ అనగానే. ఎందుకంటే అది ఇంటి పేరులాగా అయిపోయింది. చాలా సంతోషం. కాబట్టి చేవేళ్ళ పార్లమెంట్, ఈరోజు చేవేళ్ళ పార్లమెంట్లో జరుగుతున్న ఎన్నికల్లో మనం కాసాని జ్ఞానేశ్వరి గారిని గెలిపించి గులాబీ జెండా ఎగిరించి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇద్దాం అనేది ఒకటి మనం అందరం కూడా కోరుతా ఉన్నాం. అందుకందరూ సో ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా గత 20 సంవత్సరాల నుండి చాలా మందిని చూస్తున్నాను నేను. 20 సంవత్సరాల నుండి ఎప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళేం కాదు, ప్రతిపక్షంలో ఉండి ఎట్లా పోరాటం చేయాలో, అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పనిచేయాలో తెలిసిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం దయచేసి మీకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటి, కేటీఆర్ గారు మాట్లాడతారు, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, కానీ మీ అందరికి ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం. మన పార్లమెంట్ ఏరియాలో ఎక్కడ ఏ చీమ చిటుకుమన్నా మాకు ఇబ్బంది ఉందమ్మా అంటే మేమందరం పరిగెత్తుకొస్తాం. అది గుర్తుపెట్టుకోండి. కింద ఎవరో కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకరి దగ్గరికి వచ్చిందంటే 100 మంది మనం పరిగెత్తొచ్చినట్టు మేమందరం ఉన్నాము. మరొకసారి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ శాసనసభ్యుల సోదరులందరూ నిజంగా వికారాబాద్ జిల్లాలో ఎలక్షన్ కన్నా ముందు నేనేమనుకున్నానంటే ఫస్ట్ గెలిచే సీటు పరిగి అనుకున్నాం. ఎందుకంటే అంత బాగా పనిచేసుకున్నాం. తర్వాత రోహిత్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేస్తూ ఉండి, గట్టిగా తిరుగుతూ ఉండి, ఎప్పుడు 6 నెలల ముందే మొదలుపెట్టినాడు, ఆయన గెలుస్తాడు అనుకున్నాం. అట్లాగే మా ఆనంద్ గారు అధ్యక్షులు ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకొకటి కూడా ఏమనుకున్నానంటే వికారాబాద్ జిల్లా కావాలని ఎన్నో రోజుల నుండి పోరాటం చేసినాం కదా, కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా చేశారు కాబట్టి వికారాబాద్ లో ఉన్న వాళ్ళందరినీ గెలిపించి రుణం తీర్చుకుంటారు వికారాబాద్ ప్రజలు అనుకున్నాం. కానీ చిన్న కట్టు దాకినంత మాత్రం వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా కసిగా ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసి కేసీఆర్ గారు రుణం తీర్చుకుంటట్టు మనము ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపిద్దాం. ఇంకోటి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతమంది మాట్లాడితే అందరు చెప్పారు, విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరో తెలియదు, కేసీఆర్ గారు పంపించారు కాబట్టి గెలిపించి పంపించారు. రంజిత్ రెడ్డి గారు ఎవరో తెలియదు, కేసీఆర్ గారు పంపించారు కాబట్టి గెలిచి పంపించాం మనం. కానీ అంతో ఇంతో 10 సంవత్సరాలు మన జిల్లాలో సేవ చేస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా ప్రతి ఒక్కరితో మమేకమై ప్రతి ఒక్కరితో అనుబంధాన్ని పెంచుకొని 96 కులాలని ఒక వేది మీదకి తీసుకొచ్చి 96 కులాల గొంతుక నేనుంటా అని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేస్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి ఈ రోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, బడుగుల గొంతుగా పార్లమెంట్ వినిపించాలి మన చేయాలని ఉందంటే ఖచ్చితంగా కాసాని గారు గెలిపించి రావాలి. మనం కూడా లౌక్యంగా పనిచేద్దాం. కింద గ్రామాలలో మొన్న ఎలక్షన్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి, దానికి డబల్ ఓట్లు తీసుకురావాలని గ్రౌండ్ వర్క్ మనం చేద్దాం. అవతల పార్టీలో ఉన్నోడైనా కానివ్వండి, జ్ఞానేశ్వర్ గారికి ఈసారి గెలిపిద్దాం, పంపిద్దామని మన అందరం చెప్తే తప్పకుండా అందరూ కూడా ఆశీర్వదిస్తారు, అందరు కూడా గెలిపిస్తారని కూడా మనం చేస్తున్నా. ఇంకోటి, కేసీఆర్ గారు ఏం చేసిందని మాట్లాడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ ప్రస్తావన రాకుండా ఉండడానికి అధికార పార్టీ వాళ్ళు ఒక జిమ్మిక్ ప్లే చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు తమ్ముడు మాట్లాడుతూ చెప్తున్నాడు కేసీఆర్ గారు నిశానా జరిపేస్తామని. తెలంగాణ రాష్ట్రం అని పలికిన రోజులు పక్కన కేసీఆర్ పదం వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడే గాంధీ గారు చెప్తున్నారు, అమ్మ మార్పు అన్నారు కదా, కాంగ్రెస్ లో మార్పు మొదలుగా తీసుకొస్తూనే ఉన్నారు. పెన్షన్లు వేస్తలేరు, లైట్లు పోతున్నాయి, కరెంటు పోతుంది, నీళ్లు చక్కగా వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి. మన క్రిస్టియన్ వాళ్ళు క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్మస్ గిఫ్ట్స్ చెప్పారు. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, రంజాన్ తోఫా కూడా ఇప్పుడు పత్తా లేదని చెప్తున్నారు. ఇది వాస్తవమా కాదు? లేకపోతే కేసీఆర్ గారు కొట్టుకుంటుంది, ఒక రంజాన్ పండుగ వస్తుందా అంటే 4 రోజుల ముందే మమ్మల్ని అందరిని అలర్ట్ చేస్తుండే, ఏమైతుంది రంజాన్ తోఫా రెడీ అయినా లేదా. బతుకమ్మ పండుగ వస్తుందంటే 4 రోజుల ముందే కేటీఆర్ గారిని అలర్ట్ చేస్తుండే, ఏమైనా చీరలు తయారైనా లేదా, పోతున్నాయా లేదా. ఇట్లా ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కటి ఫాలోఅప్ చేస్తూ ఉంటున్న కేసీఆర్ గారి విలువ ఇప్పుడిప్పుడే తెలిసింది జనాలందరికీ. అయ్యో కూడగొట్టుకున్నామా అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు అందరు కూడా మన రంగారెడ్డి జిల్లాకైతే మన యాదయ్య గట్టిగా మాట్లాడండి. ఇప్పుడంటే చందన్వెల్లిని ఈరోజు సిలికాన్ వ్యాలీ లాగా చేసి పెట్టినారు మొత్తం. కాబట్టి ఎక్కడ చూసినా అక్కడ మొత్తం కంపెనీని తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. మన మహేష్లా తుక్కు కూడా చూసుకుంటే ఫాక్స్కాన్ లాంటి కంపెనీ తీసుకొచ్చి ఏ విధంగా తీసుకొచ్చిందని మనం చూస్తున్నాం. అట్లాగే తాండూరు సంబంధించి అన్నిటికన్నా ముఖ్యంగా 311 జీవో గురించి కేసీఆర్ గారు మాట ఇచ్చారు కాబట్టి 311 జీవోని ఎత్తేయాలని రెండోసారి ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా దాని మీద దృష్టి పెట్టి ఎప్పుడు కలిసినా కూడా మీ యాదయ్య గారు నేనున్నా ఎప్పుడున్నా ఆడ మాట్లాడుతున్నప్పుడు 311 ఎత్తేయండి సార్ అని అడుగుతూ ఉంటుండే. ఎప్పుడైనా కూడా నిజంగానే
కేసీఆర్ గారు ఇచ్చిన మాట కట్టుబడి 111 జీవోని ఎత్తేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీకు అందరికీ కూడా కింద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఒక మా సోదరు ఎవరైతే పోయినాడు అవతలకి రంజిత్ రెడ్డి గారు, నేనే తెప్పించిన 111 అంటున్నాడు. ఒక్కరోజు అడిగిన దాఖలు లేవు. కానీ యాదయ్య గారు 10 సార్లు అడిగినాడు నా ముందల్ని, సార్ ఇది ఒకటి ఎత్తేయండి. ఇంకొక మాట కూడా అడుగుతుండే చేవేళ్ళు అనగానే, మా దగ్గర చెక్ డ్యామ్లు కట్టినారు సార్, కనీసం చెక్ డ్యామ్లు కట్టినాయండి అంటే ఎప్పుడు లేని డీవియేట్ అయిపోయి చెక్ డ్యామ్లు కట్టడానికి ఇచ్చున్నారు. ఇట్లా ఒకటి చెప్తే చాలా ఉన్నాయి. ఈరోజు మన రంగారెడ్డి అండ్ బెడ్చల్ మీరు మొత్తం ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి రంగారెడ్డి చుట్టుపక్కల 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నారు. ఇవన్నీ కనిపించేవి శాశ్వతంగా ప్రజలకు కళ్ళ ముందు కనిపించే అభివృద్ధిని కేసీఆర్ గారు చేసిన శాశ్వతంగా ఉండేటట్టు. ఈరోజు విచిత్రం ఏంటంటే ఇటు మల్కాజ్గిరి కానీ ఇక్కడ కానీ ఇప్పుడే మంత్రి మన కేటీ రామారావు గారు అంటా ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే అవతలకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి కొట్లాడుతున్నారో కేసీఆర్ గారి పుణ్యాన్ని వాళ్ళు ఎంపీ అయినారు, రాజకీయంగా వాళ్ళకి అనుభవం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ వాళ్ళని, అక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే పోట్లాడుతున్నారో వాళ్ళు కూడా కేసీఆర్ గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీకి ఈరోజు ఒక్కరొక్కరికి మీకున్న కసి ఏంటో మాకు కింద తెలుసు. ఇంకొకటి ఏంటంటే నాకు బాధేసి ఉండి కార్యకర్తల కష్టం మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద పార్టీ గుర్తు మీద గెలిచి అవతలకు పోయిన వీళ్ళందరూ కార్యకర్తలను తక్కువ అంచనా వేసి ఇడైతే ఓడిపోతామేమో అక్కడ పోతే నేను గెలుస్తామేమో అనుకుంటా ఉన్నారు. కార్యకర్తల శక్తి అనేది చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మనం తక్కువ వేస్తున్నారు, మన కార్యకర్తలందరినీ మన శక్తిని తక్కువ వేస్తున్నారు, మన నాయకుల శక్తిని తక్కువ వేస్తున్నారు. కేసీఆర్ గారు ఏంటి, కేసీఆర్ గారి సైన్యం పని ఎట్లుంటుందని ఖచ్చితంగా చేసి చూపిద్దామని మీకు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ పరిగి వికారాబాద్ తాండూరుకైతే జ్ఞానేశ్వర్ గారికి చాలా పరిచయాలు ఉన్నాయి. మనం అందరం కొంత వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ వెళ్ళనుకుంటారు. గాంధీ గారితో ఎప్పుడు నేను కొట్లాడుతుంటే కేటీఆర్ గారు షేర్లింగంపల్లి వచ్చినప్పుడల్లా గాంధీ గారికి కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తుంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి అన్ని డెవలప్మెంట్ ఉంటే షేర్లింగంపల్లి చేశారు ఏంటంటే మంత్రి గారు అని గొడవ పడుతుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్లు స్కైవేలు అవన్నీ చూస్తూ అండర్ పాస్లు చూస్తూ ఉంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి అసలు హైదరాబాద్ అయినా అన్నారంటే అది ఎవరి గుర్తింపు, ఎవరి అభివృద్ధి? కేసీఆర్ గారు చేసింది, కేటీఆర్ గారు చేసింది కదా. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు చిల్లర రాజకీయాలు, చిల్లర మీడియా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ కి విశ్వనగరంగా గుర్తింపు వచ్చినట్టు ఇంత బాగా చేసుకున్నామంటే డెఫినెట్ గా దాని వెనకాల కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి ఆచరణ, స్థానిక శాసనసభల సహకారంతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ, మహేష్ కానీ మంచి మెజార్టీతో గెలిపించున్నారు. మాకు వచ్చిన మెజార్టీ కన్నా డబల్ మెజార్టీ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే షేర్లింగంపల్లిలో 50,000 వచ్చినాయా అంటే 1,00,000 మెజార్టీ రావాలాడు ఎంపీ గారికి. అయితే 50,000 మెజార్టీతోనే మా ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు కదా షేర్లింగంపల్లిలో. దానికి డబల్ ఇచ్చినట్టు చేయండి. రాజేంద్ర గారు ఎమ్మెల్యే గారు మొన్ననే చెప్పినారు, పొద్దున ఫోన్ చేసి అక్క నా కూతురు పెళ్ళి ఉంది కాబట్టి నేను రాలేకపోతానేమో నా మాటగా కూడా చెప్పండి. అందుకే చంద్రారెడ్డితో ముందు మాట్లాడించిన, ఎందుకంటే వాళ్ళ కాన్ఫరెన్స్కి వెళ్ళి మొదలు పెట్టినా. నా మాటగా చెప్పండి అక్క, పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, మన్మరాలది పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, 31st రోజు పెళ్లి ఉంది కాబట్టి నేను ఉండాలక్క, నా మాటగా చెప్పండి అన్న కాబట్టి నేను చెప్తున్నాను గట్టిగా. అందుకే ఫస్ట్ చంద్రారెడ్డితోనే మాట్లాడించినాం. ఇంకొక మాట చెప్తున్నాను, నాకు ప్రకాష్ ఏం చెప్పిందంటే అక్క నా కాన్ఫరెన్స్ లో నాకు 32,000 వచ్చినాయి, నేను 64,000 తెస్తా అక్క ఛాలెంజ్ చెప్తున్నా. మరి మీ కాన్ఫరెన్స్ లో మీకు 26,000 వచ్చినాయి, మరి మీరు కూడా తీసుకురావాలి, అట్లాగే మీ వాళ్ళకి చెప్పండి అన్నారు. ఇది కూడా ఛాలెంజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొంచెం దాకా వచ్చినాయి డబ్బులు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది సరదాగా అంటలేను నేను, మన ఊర్లలో మన డివిజన్లలో మనకు వచ్చిన ఓట్లను మొన్న వచ్చిన ఓట్లను బేరీజ్ వేసుకొని దాన్ని డబల్ తీసుకురావాలని చేస్తే చాలు, ఖచ్చితంగా మనం గెలిచొస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నా, మా ఎన్నికలు అయిపోయినాయి, మేము పైన కూర్చున్నాం, కానీ రేపు భవిష్యత్తులో మా ఆలోచన అంతా ఏముంటుందంటే మిమ్మల్ని కూడా కుర్చీల మీద కూర్చోబెట్టుకోవాలి. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మిమ్మల్ని గెలిపించుకోవాలి. మిమ్మల్ని గెలిపించుకోవాలంటే ఈ ఎన్నికలు మాకందరు కూడా చాలా, మీకు ఎట్లన్నా మాకు కూడా ఇట్లా మెజార్టీ చూపిస్తే ఆటోమేటిక్గా రేపు వచ్చే ఎలక్షన్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మంచి బదులు. ఎంతమంది అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు, మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని. ఎస్, మేము మిమ్మల్ని గెలిపించుకోవాలంటే మీరు అక్కడ ఏమాత్రం డివేట్ కాకుండా అదే కసితో పని చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరొకసారి మీకు అందరికీ నా విజ్ఞప్తి, చేవెళ్ళ పార్లమెంట్ లో మన గులాబీ జెండా ఎగిరించి
ఖచ్చితంగా కేసీఆర్ గారికి బహుమతిగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీలు మారుతుంటారే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన లీడర్కి వ్యక్తిగతంగా ఇబ్బంది ఎందుకు వచ్చింది? పార్టీ పరంగా కేసీఆర్ గారిని కొట్టలేకపోయినారు కాబట్టి ఈరోజు ఆయన కూతుర్ని తీసుకుపోయి పెట్టినారు. ఒక్కసారి ఆలోచించలేరా? ఆ విధంగానే ఆయన డిమోరలైజ్ అవుతాడేమో, ఆ విధంగానే సైలెంట్ అయిపోతాడేమో కార్యకర్తలని కాదు, ఇంకా కసిగా పనిచేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విధంగా ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా అపవాదులే, ఇదేది కూడా నిజం కాదని తెలిసేటట్టు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా కింది స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైంలో మన లీడర్కి ఆ విధంగా ఇబ్బంది ఉన్న ఈ టైంలో, ఎందుకంటే ఒక కాకి చనిపోతే 100 కాకులు చుట్టుముట్టాయి దాని చుట్టూ. కానీ ఈరోజు కేసీఆర్ గారి బిడ్డ అక్కడ ఉన్నప్పుడు ఈ టైంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటున్న వాళ్ళు మానవత్వం లేని వాళ్ళని మాత్రం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అది గుర్తుపెట్టుకొని మరొకసారి మీకు అందరు కూడా విజ్ఞప్తి, 13వ తారీఖు నాడు కేసీఆర్ గారి మీటింగ్ మనం చేవెళ్లలో పెట్టుకున్నాం. మనము అవతల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీటింగ్ తీసుకొచ్చి మనం తుక్కుగూడలో పెడుతున్నారు. రాష్ట్రం అంతా వస్తారట అక్కడికి, కానీ మనం చేవెళ్ళ పార్లమెంట్కి వెళ్ళి మాత్రమే వస్తాం. గుర్తు పెట్టుకోండి, వాళ్ళు రాష్ట్రం అంతా తీసుకొస్తారట తుక్కుగూడకి, కర్ణాటక వెళ్ళి కూడా తీసుకొస్తారు వాళ్ళు కావాలంటే. కరెక్ట్ మీరు చెప్పింది, కర్ణాటక వెళ్ళి కూడా తెచ్చుకుంటారు. కాబట్టి మనము 13వ రోజు 13 నాడు గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు వస్తున్నారు చేవెళ్ళకి. అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానించే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి మీటింగ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా గులాబీ కండువా గులాబీ జెండా ఎగిరేటట్టు ఎదుటి వాళ్ళకి గుండెలు అదిరిపోయేటట్టు ఆ మీటింగ్ చేసుకున్నాం. దయచేసి అందరం ఇన్వాల్వ్ అయ్యామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు సబితాంద్రరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ జడ్పీ మా యాదయ్య గారు చెప్పింది చాలా గట్టిగా, మాట్లాడేటప్పుడు యాదయ్య గారు చెప్పింది చాలా గట్టిగా, బయట ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ గారు చెప్పినారు ఒక మాట, ఇక వీళ్ళు పోతున్నారు, ఇక వాళ్ళు పోతున్నారు, ఫ్రీ సోషల్ మీడియా అయిపోయింది. ఇక నా దగ్గర అయితే మా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టిందట. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మా బాబు ఏదైతే మాట చెప్పినాడో డెఫినెట్గా లీడర్ వెనకాల చివరి ప్రాణం వరకు ఉండడానికి వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఉన్నాం. కాబట్టి యాదయ్యను పాపం 15-20 రోజుల నుండి యాదయ్యను, ప్రకాష్ని, మా ఎమ్మెల్యే గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడే చెప్తున్నాను, అందుకే లీడర్ కష్టంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నెంట్ ఉండేది మనమే. కాబట్టి గట్టిగా పనిచేద్దామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ